వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collections 235. సో ఈ వీడియో వచ్చేసరికి మనకి కట్టు తీగతో లోరియల్ బీడ్స్ చైన్ మేకింగ్ అనేది ఎలా చేయాలో సో ఈ వీడియోలో క్లియర్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసరికి పార్ట్ 8 అనమాట, అంటే బిగినర్ మేకింగ్ సెట్స్లో ఈ వీడియో వచ్చేసరికి 8th వీడియో అనమాట. సో ఇంతకు ముందల వీడియో కూడా మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే సో ఛానల్లో అనేది 7 వరకు ఉన్నాయి. సో అన్నీ అనేది మీరు చూసి నేర్చుకోవచ్చు. సో మనకి ఈ చైన్కి కావాల్సినవి నోస్ ప్లేయర్ ఒకటి, నోస్ కటర్ ఒకటి, ఇది మనం చేసే దండ యొక్క లాకెట్ అనమాట. సో ఇది నీట్గా ప్రీమియం క్వాలిటీ అనమాట. సో ఇది గోల్డ్ ప్లేటెడ్. ఇవి వచ్చేసరికి మోనాలిసా బీడ్స్, ఇవి కూడా మంచివే అన్నమాట. క్వాలిటీ వచ్చేసరికి ఇవి కూడా కాస్ట్ ఎక్కువే. సో 90 రూపీస్ అలా పడుతుంది. సో 1 లైన్. ఇవి వచ్చేసరికి మనకి ఓవెల్ షేప్ అనమాట. సో కింద పీస్ వచ్చేసరికి 2 రూపీస్ అలా పడుతుంది అనమాట. ఇవి వచ్చేసరికి లోరియల్ బీడ్స్ 10 grams 45 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి బ్యాక్ సైడ్ హుక్ అనమాట. ఇది యూజ్ చేస్తున్నాను. మీకు 2 టైప్స్లో ఏది అనేది ఈజీగా ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇదే మెయిన్ అనమాట, కట్టుతీగ అంట. ఇవి వచ్చేసరికి జంప్ రింగ్స్ అనమాట. ఇవి మనకి హుక్స్ లాగా అనేది హ్యాంగింగ్కి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఎలా మేక్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. దీన్ని కట్టుతీగ అంటారు. సో ఒక ఎడ్జ్లో పట్టుకొని సో ఈ విధంగా అనేది బెండ్ చేసి సో కొంచెం కట్టుతీగ మనం ఏదైతే బెండ్ చేసామో ఆ సైడ్ని కొంచెం పక్కకి ఇలా అనేది లాగండి. సో ఇలా లాగి పైన హోల్ ఉంది కదా, ఆ హోల్ చుట్టూ కింద తీగని ఒక 2 రౌండ్స్ అనేది తిప్పండి. సో 2 రౌండ్స్ అనేది మనము ఈ విధంగా అనేది తిప్పినట్లయితే సో ఇక్కడ కింద బేస్ వరకు అనేది మనకి బీట్ పెట్టినప్పుడు ఒక సైడ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగానే ప్రాసెస్లో మనం ఈ చైన్ మొత్తం మేక్ చేసుకోవాలి. సో ఇది కింద బేస్ అయితే అయిపోయింది. సో దీని తర్వాత ఇక్కడ ఇంకొక ఎడ్జ్లో పట్టుకుని మనం బీడ్ని అనేది ఎక్కించుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనేది ఇది లక్స్ గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది. సో మీకు కలర్ కూడా అనేది చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ కట్టుతీగని చూసారా, ఈ విధంగా మనకి నోస్ ప్లేట్తో పట్టుకొని సో పైన వచ్చిన హోల్కి ఈ కట్టుతీగని అనేది 2 రౌండ్స్ వేయాలి. సో ఈ విధంగా అనమాట 2 రౌండ్స్ అనేది ఈ విధంగా వేయాలి. సో పైన హోల్ని గట్టిగా పట్టుకొని సో కింద లెఫ్ట్ హ్యాండ్తో ఆ తీగ ఏదైతే ఉందో ఆ హోల్ చుట్టూ 2 రౌండ్స్ వేసి మనకి కట్టర్తో అనేది ఇక్కడ ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకోవాలి, రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ విధంగా. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సో మళ్ళీ ఎలా కంటిన్యూ ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే కొంచెం నోస్ ప్లేయర్తో ఇలా అనేది మనము నొక్కేయండి. సో ఎందుకంటే కొంచెం షార్ప్నెస్ ఏదైనా ఉన్నా పోతుంది. సో ఇప్పుడు ఇలా కంటిన్యూ చేయాలన్నమాట. సో ఒక బీడ్ అనేది అంటే కొన్ని బీడ్స్ అయితే చేశాను నేను. సో కంటిన్యూ ఇలా చేయాలన్నమాట. సో ఇందులోనే కట్టుతీగను అనేది ఎక్కించుకొని సో కింద రెండింటిని కలిపి పెట్టుకోవాలి. కింద హోల్ని పైన మనం పెట్టిన కట్టుతీగ హోల్ని నోస్ ప్లేయర్తో గట్టిగా పట్టుకొని సో కింద తీగ ఉంటుంది కదా మనము చుట్టింది, సో అది ఆ హోల్ చుట్టూ 2 రౌండ్స్ వేయాలి. సో ఈ విధంగా అనేది కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. బీడ్ ఉంది కదా మోనాలిసా బీడ్, అది కట్టుతీగలోకి అనేది ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా అనేది కట్టుతీగలోకి ఎక్కించుకున్న తర్వాత సో నోస్ ప్లేయర్ ఉంటుంది. సో దాంతో అనేది పైన గట్టిగా ఇలా అనేది బెండ్ చేయాలన్నమాట. బెండ్ చేసి ఇక్కడ ప్లేయర్తో పట్టుకొని సో ఆ తీగని 2 రౌండ్స్ అనేది వేయాలన్నమాట. ఆ పైన హోల్ చుట్టూ బెండ్ చేసి పైన హోల్లాగా క్రియేట్ చేసి దాని చుట్టూ ఒక 2 రౌండ్స్ వేయాలి. సో ఈ విధంగా అనమాట. రిమైనింగ్ యాక్సెస్ ఏదైతే ఉందో కట్ చేసేయాలి. కట్ చేసి ఇవి నోస్ ప్లేయర్తో అనేది మనము నొక్కి పెట్టాలన్నమాట. సో షార్ప్నెస్ ఇది చూడండి ఈ విధంగా అది అలా పోతుందన్నమాట. సో ఈ విధంగా నీట్గా వస్తుంది. మళ్ళీ అనేది ఎలా మేక్ చేయాలి కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇంకొకసారి అనేది చూస్తే మీకు అనేది అర్థమైపోతుంది. సో ఏదైనా డౌట్ ఉంటే సో కొంచెం అనేది బ్యాక్కి వెళ్ళి చూడండి. సో ఈ విధంగా అనేది మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా హాఫ్ అనేది కంప్లీట్ చేశాను. సో రిమైనింగ్ కూడా హాఫ్ కంప్లీట్ చేసి ఫస్ట్ మీకు లాకెట్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వీటిని జంప్ రింగ్స్ అంటారనమాట. సో జంప్ రింగ్స్ని ఈ విధంగా అంటే సో ఇలా వస్తాయి అనమాట, ఈజీగానే బెండ్ అవుతాయి. సో ఇలా వచ్చిన తర్వాత వీటిని లోరియల్స్ అంటారనమాట. ఈ వైట్ పూసల్ని 2 లోరియల్స్ వేసి మిడిల్లో ఒక మోనాలిసా బీడ్ వేసి మళ్ళీ 2 లోరియల్స్ వేసి
దీన్ని లాకెట్‌కి మనకి కింద హోల్స్ ఉంటాయన్నమాట. సో 6 హోల్స్, 7 హోల్స్ అలా ఉంటాయి. సో అందులో అనేది ఎక్కించుకొని ఈ నోస్ ప్లేయర్ ఏదైతే ఉందో సో దాంతో అనేది ఇలా నొక్కి పెట్టాలన్నమాట. సో ఇలా అనేది మనము ఫిక్స్ చేసేయాలి. ఇలా టైట్‌గా అయిపోతాయి. ఈ నోస్ ప్లేయర్‌తో అనేది మనము ఈ విధంగా అనేది నొక్కి పెట్టాలన్నమాట. సో చూసారా, ఇలా హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇక్కడ మొత్తం 7 ఉంటాయన్నమాట. 7 హోల్స్. ఆ 7 హోల్స్‌లో ఈ విధంగా అనేది జంప్ రింగ్స్‌తో, మోనాలిసా బీడ్స్, లోరియల్స్‌తో ఇలా మనము కింద బేస్ అనేది మనం పెట్టుకోవచ్చు. మీరు సో ఏ కలర్ అనేది పెట్టుకోవచ్చు. ఈ లోరియల్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మీకు ఒకసారి ఏదైనా కలర్ అనేది కావాలి అంటే సో చూసుకొని పెట్టుకోవచ్చు. సో మీలో చాలామంది వచ్చేసరికి మెటీరియల్ అవైలబిలిటీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో త్వరలో మీకు మెటీరియల్ కూడా అవైలబిలిటీ రాకపోతుంది. సో ఈ నెక్స్ట్ వీడియో నుంచి నేను ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు. సో మన దగ్గరే మెటీరియల్ కూడా మీరు ఈజీగా పర్చేస్ చేసుకొని నేర్చుకోవచ్చు. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, క్లాసెస్ కావాలి అన్నా సో మీకు పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఈ విధంగా అనేది లాకెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారా, మొత్తం చైన్ మేక్ చేశాను. ఇది 2 స్టెప్స్ కింద బ్యాక్ సైడ్ డీ హుక్కే అనమాట. ఆ హుక్లో అనేది ఇది పెట్టేశాను. సో పెట్టేసి 2 లైన్స్ కింద ఈ విధంగా. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్ పెట్టాలి. సో అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. దండ అయితే ఫ్రంట్ వరకు ఇలా అనేది రెడీ అయిపోయిందనమాట. సో కట్టుతీగతో చాలా అనేది బాగుంటుంది. సో కొంచెం మీరు కట్టుతీగ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ అదే యూజ్ చేయండి, పోకుండా ఉంటుంది. నార్మల్ది అయితే ఈజీగా షేడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవి జంప్ రింగ్స్ అనమాట. జంప్ రింగ్స్ ఇలా సో 2 సైడ్నే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి ఇలా నోస్ ప్లేయర్తో మనం ఫిక్స్ చేసేసుకోవటమే. 2 సైడ్స్ పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ హుక్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. థ్రెడ్ హుక్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. సో మీరు ఈజీగా అనేది మార్చుకోవచ్చు కూడా, చూపిస్తాను బ్యాక్ సైడ్ హుక్ అనేది. సో అంటే మీకు ఏది కావాలి అన్నా మార్చుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఇవి చూడండి, హుక్స్ అనేవి ఫిక్స్ చేసుకొని తీసుకోవడానికి అనేది ఈజీగా ఉంటాయి. ఇది ఎంత సైజ్ కావాలి అంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా హుక్స్ వస్తాయి అన్నమాట. ఇది ఈజీగా పెట్టుకోవడమే. సో 2 సైడ్స్ కూడా ఈ విధంగా అనేది మనకి సో చేంజ్ చేసుకోవాలన్నా ఈజీగా చేయొచ్చు. కింద మీకు ఎంత లెంత్ కావాలి అన్నా సో అంత లెంత్ కూడా అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట, మొత్తం చైన్ అనేది మేకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. సో ఇది ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎలా ఉందో మీరు కమెంట్స్ చేసి కామెంట్ బాక్స్లో అనేది చెప్పండి. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.